వచ్చిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా కస్తూరి తిలకం ఏ దస్తూరి వర్ణం అని అడిగేనే ఆ సూర్య తేజం ఈ పారాణి పాదం ఆ నడయాడే గుమ్మం ఇక అవుతుంది ఓ స్వర్గధామం చందనాల చందమామనాలే ఆనందలాల చెయ్యి అందుకోగా వేగ 100 ఏళ్ల సంబరాలు నీకై గంతులేస్తూ స్వాగతించే నిన్నే చేరి వాట్సాప్ పిక్చర్ చెక్ చేద్దామా? శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. స్వప్న, ఏం చేస్తున్నావు అమ్మా? కనబట్టల్లా బట్టలు సర్దుకుంటుంది. ఎందుకే? ఇంకా ఎందుకు ఇంట్లో ఉండాలి? వెళ్ళిపోదాం. అమ్మా, నువ్వు అంత దారుణమైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. ఇప్పుడేమైందే? ఇంకా ఏం కావాలి? మొన్న నువ్వు మర్యాదగా మ్యాచ్ గురించి అడిగితే నిశ్చయితాంబూల ప్లేట్ ఎగరకొట్టి నీ చంప పగలకొట్టి నా రక్తం కళ్ళ చూశారు. ఈరోజు బావ ఇంకో సంబంధం గురించి చెప్తే ఇంట్లో ఎవ్వరూ ఎందుకు మాట్లాడలేదు? జై మైకిల్ అంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. మనం హెడ్ ఫోన్స్ లాంటోళ్ళం, హెడ్ ఊపడం తప్ప ఎదురు మాట్లాడలేంగా. వాల్యూస్ లేనప్పుడు ఇంట్లో మనం ఎందుకు ఉండాలి? మనకు వేరే ఇల్లు లేదు కాబట్టి. అంటే గతి లేనట్టు పడి ఉండాలా? తప్పదు మరి, జుట్టున్న తలకే పేలు పడతాయి. అదేనే, పళ్ళున్న చెట్టుకే రాళ్లు పడతాయి, మనుషులకే కష్టాలు వస్తాయని చెప్తున్నా. చెప్పడం అయిందా? జై వేరే సంబంధం చెప్పినంత మాత్రాన మన సంబంధం చేజారినట్టు కాదు స్వప్న. బావ పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఎవరినో తెలుసా? ఈ స్టేట్లో నంబర్ 1 బిజినెస్ ఉమెన్ స్వరూప శ్రీనివాస్ డాటర్ని. నన్ను ఫ్యాషన్ షోలో ఓడించి మిస్ హైదరాబాద్ టైటిల్ని ఎగ్గరేసుకుపోయిన ఆ నిత్య శ్రీనివాస్ని. ఆ రోజు అందాల పోటీలో అది గెలిస్తే ఆఫ్టర్ ఆల్ కిరీటమే కదా పోయిందనుకున్నాను. కానీ ఈరోజు బావ విషయంలో నాకు అడ్డొస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు మమ్మీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి నేను ఓడిపోకూడదు. ఈ పెళ్లి జరగకూడదు. ఇల్లు వదిలి వెళ్ళిపోతే పెళ్లి ఆగిపోతుందా? ఆగదు, ఉన్న ఆధారం కూడా పోతుంది. శత్రువుని పక్క నుండి జయించాలి అంటే పక్కలో బల్లెంలా ఉండి పోటు పొడవాలే తప్ప ఎదురు నిలిచి పోటీ పడకూడదు. రాముడంతటి వాడే చాటు నుండి బాణం వేశాడు. ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరహ అని అబద్ధం చెప్పాడు. గెలుపు కోసం గొప్పవాళ్లే తప్పులు చేసినప్పుడు మనం చేయడం తప్పు కాదు స్వప్న. అయినా రేపు జరిగేది పెళ్లి చూపులు మాత్రమే, పెళ్లి కాదు. ఎందుకు తొందరపడుతున్నావు? రేపు పెళ్లి చూపులన్నారు, ఎల్లుండి నిశ్చితార్థం అంటారు, ఆ తర్వాత పెళ్లి చేస్తారు. అప్పుడు నేనేం చేయాలి? ఆ పెళ్లి జరగదు స్వప్న. అంటే ఆపేస్తావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ నిత్య మాత్రం బావ విషయంలో నాకు పోటీ కాకూడదు. పోటీ వరకే నువ్వు ఆలోచిస్తున్నావు.
ఈ ఇంట్లో ప్లేస్ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఈ ఇంటికి నువ్వు కాకుండా ఇంకో ఆడపిల్ల కోడలైనా మన స్థానం ప్రశ్నార్థకమవుతుంది. ఇక్కడ మన ఉనికి నిలవాలన్నా, మన పెత్తనం జరగాలన్నా నువ్వే ఈ ఇంటి కోడలు కావాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇన్నాళ్ళు ఇల్లరికం అనే స్పెషల్ ప్యాకేజీతో ఇంట్లో ఉన్నాం. ఇకపై కోడలనే ప్రత్యేక హోదా కావాలంటావు, అంతేదా? ఇన్నాళ్లకు మీ పౌడర్కి పెట్టిన ఖర్చుకు తగ్గ మాటన్నారు. అంటే మీ కూతుర్ని నా కోడల్ని చేసి ఇంటి పెత్తనం మీరు తీసుకోవాలనుకుంటున్నారా? చచ్చినా ఇవ్వను. చచ్చినా మరో ఆడపిల్లని ఇంట్లో అడుగు పెట్టనివ్వను. నిన్నే కోడల్ని చేసి ఇల్లరికల్లో మగ్గిపోయిన మన ఉనికిని చాటుతాను. ఇప్పటిదాకా ఈ ఇంటి కోడలిగా నాకే గుర్తింపు లేదు. మళ్ళీ మీ అడుగుల మడుగున పడిపోవాలా? నేను తలెత్తుకోవాలంటే నిత్య శ్రీనివాసే ఇంటి కోడలుగా రావాలి. రప్పిస్తా. అమ్మమ్మ, మంచి రోజు ఎప్పుడుందో పంతులు గారిని అడగమంటారా? దేనికి? పెళ్లి చూపులకు అమ్మమ్మ. అంతా తెలిసి ఎలా చూస్తాం? ఏమని సంబంధం మాట్లాడతాం? సుఖ సంతోషాలతో భర్త పిల్లా పాపలతో నిండు నూరేళ్లు బతకాల్సిన ఆ ఇంటి మహాలక్ష్మిని మన ఇంటి కోడల్ని చేసుకుని వంశశాపానికి సమిధను చేస్తామని ఎలా చెబుతాం? వాడి శాపం గురించి ఎందుకు చెప్తామమ్మమ్మ? చెప్పకపోతే పాపం అవుతుంది. చెప్తే ఇక ఎప్పటికీ ఏ పిల్లతోనూ పెళ్లి కాదు. నీ వంశం నిర్వంశం అవుతుంది. అలాగని చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల ప్రాణాలు తీస్తావా? మన పిల్ల ఒకటి, మరొకరి పిల్ల ఒకటినా? రేపా పిల్లకి ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు? నువ్వు చదివిన భగవద్గీత చెప్పలేదా? ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులని. పని చేయడం వరకే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం ఆ పడిగాడి చేతుల్లో ఉంటుంది. మొన్న మీరు కూడా అన్నారు కదా, భవిష్యత్తును భగవంతునికి వదిలేయాలని. సంబంధం రావడం కూడా కోడు. మనం కాదంటే మన సమక్షంలో జరగాల్సిన పెళ్లిని పరోక్షంగా చేసుకుని ఆ పిల్లని ఇంటికి తీసుకొస్తాడు. దురదృష్టవశాత్తు రేపు మీరు చెప్పింది జరిగినా దానికి వాడు పెద్దగా ఫీల్ అవ్వడు. బిజినెస్ మ్యాన్ కదా, లాభ నష్టాలు అలవాటైపోయాయి వాడికి. వ్యాపారంలో నష్టం రావడం, భార్య చనిపోవడం కూడా ఒక్కటే అనుకుంటాడు. జరిగింది మర్చిపోయి వెంటనే మరో లాభం గురించి ఆలోచిస్తాడు. అందుకే వాణ్ణి కాదని మన పరువు పోగొట్టుకోవడం కన్నా అవునని మన పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం మంచిది. నా మాట వినండి. నువ్వు నాకు సమాధానం చెప్పావు, మరి నేను నా మనసుకి ఏం సమాధానం చెప్పనురా? మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదమ్మమ్మా. సృష్టిలో పులి ఉంది, జింక ఉంది. జింకను పులి చంపి తింటుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. పులి నోటి నుండి జింక తప్పించుకుని పారిపోతుంటే అద్భుతం అనిపిస్తుంది. రెండిటినీ సమదృష్టితో చూడాలి మనం, ఎందుకంటే అదే సృష్టి ధర్మం. అంటే ఏం జరిగినా ప్రేక్షకురాలుగా చూస్తూ ఊరుకోమంటావు, అంతేనా? మనం నిమిత్త మాత్రమే అంటున్నాను అమ్మమ్మ. ఆ పైన నిర్ణయం భగవంతునిదే అంటున్నాను. ఏం జరుగుతుందమ్మా? నిజంగానే నీ ఆజ్ఞ అయిందా? ఏంటి నీ నిర్ణయం? జరగబోయేది కళ్యాణ వైభోగమా, లేక ఈ ఇంటికి కాబోయే మరో కోడలి మరణమా?
పర్వత శ్రేణి తిరగబడి ఉరకగా సంద్రాలు ఉప్పొంగి దివినాక్రమించగా అనిలాగ్ని భూతాలు స్తంభించిపోవగా దశ దిశాకాశాలు ఖజగయా వణకగా భీకర పిశాచాలు భీకలు కాగా ప్రేత భూతాలెల్ల తడబడుచు కరుకిడగా ఆది ముత్తైదువే అగ్ని సింహాకృతై అఖిలాండ బ్రహ్మాండ కోటి షట్జాత్మయై హ్రీంకార హుంకార ధిక్ ధిక్ ద్విరుక్తాల హ్రీంకార ధీంకార భుక్ భుక్ ప్రయుక్తాల ప్రళయ ప్రగర్జనల గర్జ ప్రతిధ్వనుల విలయ మాయారూప వికృత దైత్యాధమున్ ధ్వజస్తంభం ఇలా పడిపోవడం అపచారమండి. అపచారం ఏంటి అయ్యగారు? కర్ర అన్నాక ఇరకన్నా ఉంటుందా? ఎప్పుడో పురాతన కాలం నాటిది. ఎండకేండి వానకు తడిచి పుచ్చిపోయి ఉంటుంది. లేదు, గుళ్ళో దీపాలు కూడా ఆరిపోయాయి. ధ్వజస్తంభం విరిగి పడింది అంటే జరగబోయే అనర్థానికి సంకేతం. ఏదో ఘోరం జరుగుతోందని అమ్మవారు అన్యోపదేశంగా ఆదేశిస్తున్నారు. అయితే పడిపోయిన దాని స్థానంలో కొత్త ధ్వజస్తంభం పెడదాం. అమ్మవారి దయ వలన నిండుగా వర్షాలు కురిసి పుష్కలంగా పంటలు పండుతున్నాయి. మనకింత చేసిన అమ్మవారికి మనం ఆ మాత్రం చేయలేమా? అవును, ఊరంతా తలో చేయి వేసి చందాలేసుకుని వెంటనే పని కానిచ్చేద్దాం. అయితే ఎవరెంత ఇస్తారు ఇప్పుడే చెప్పండి. నా వంతు 10,000. నేను 20 ఇస్తాను. నా వంతు 25,000. నేను 50,000 ఇస్తాను. ఆపండి. ఎందుకు శాస్త్రి గారు ఆపమన్నారు? ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడానికి మీరెవరు? అదేమిటండి, ఈ ఊరు వాళ్ళం. ఈ ఊరు గుడిని బాగు చేసుకోవడం మన బాధ్యత కాదా? ఈ ఊరు మాత్రమే మనది. ఈ గుడి మాత్రం సూర్యదేవర వంశస్థుల వారిది. గుడి కట్టడానికి స్థలం, గుళ్ళో పెట్టడానికి అమ్మవారి విగ్రహం, అమ్మవారికి పెట్టిన నగలు అన్నీ వారిచ్చినవే. గుడి మాన్యాలు, గుళ్ళో నిత్యం జరుగుతున్న పూజా కైంకర్యాలు, అన్నదానాలు అన్నీ వారి చలవే. అయితే ఏమంటారండి? ఆ వంశస్థుల ప్రమేయం లేకుండా ఈ గుళ్ళో చిన్న ఇటుక కూడా మార్చడానికి వీల్లేదు. ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ వారి చేతుల మీదుగానే జరగాలి. ఇప్పుడు వారు లేరు కదండి. ఏనాడో ఊరు వదిలి వెళ్ళిపోయారని విన్నాం. అయినా సరే వాళ్లే రావాలి, వాళ్లే చెయ్యాలి. వాళ్ళ కోసం ఇప్పుడు ఎక్కడన్నా వెతుకుతాం? ఓ పక్క జాతర కూడా ఎంతో దూరం లేదు. మరోవైపు ధ్వజస్తంభం లేని గుడి ఊరికి అపచారం అని అయ్యవారు అంటున్నారు. అలాగని ఆ వంశస్థులు చేయాల్సిన పని మీరు చేస్తే మీ కుటుంబాలకు అపచారం అవుతుంది, ఈ ఊరు వల్లకాడవుతుంది. రామశాస్త్రి గురుగారు, ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠకు ఓ శుభముహూర్తం పెట్టి నాతో చెప్పు. అలాగేనండి. ఆ ముహూర్త పత్రికే ఆహ్వాన పత్రికగా సూర్యదేవర వంశస్థుల వారిని వెతుక్కుంటూ మీరు బయలుదేరండి. ఈ భూమి మీద వాళ్ళెక్కడున్నా సరే అమ్మవారే మీకు దారి చూపిస్తుంది. ముహూర్త సమయానికి వారిని ఇక్కడికి రప్పిస్తుంది. ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ జరిగే వరకు గర్భగుడిని మూసివేయండి. ఎలాగోలా రాణి నొప్పించి
చీటీ డబ్బులు తీసుకుని వెంటనే అమ్మను పెద్ద ఆసుపత్రిలో చేర్పించాలి. ఆ డబ్బులు సరిపోకపోతే రాణిని అప్పడిగి మళ్ళీ కట్టే చీటీలో పట్టేసుకోమని చెప్పాలి. ఎలాగైనా అమ్మను కాపాడుకోవాలి. అంతర్వేది తీర్థంలా రాణి ఇంటి ముందు అంత గుంపు ఉందేంటి? కొంపదీసి పాట అయిపోలేదు కదా? అయ్యో, తప్పుకోండి 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 తప్పుకోండి. ఈ రోజు ఎవ్వరూ పాట పాడడానికి వీల్లేదు. దుర్గమ్మత్త, నువ్వు వచ్చే నెల పాడుకో. సుగుణమ్మ పిన్ని, నువ్వు ఆ పై నెల పాడుకో. రాధక్క, ఈ నెల పాట నాకు వదిలే, నాకు డబ్బులు అవసరం. అవును, రాణి అక్కేది కనిపించట్లేదు. ఇంకెక్కడ రానినే, మనందరి నోట్లో దుమ్ము కొట్టి వెళ్ళిపోయిందే. సిటీకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. ఎలాగోలా డబ్బు సమకూర్చుకొని త్వరగా ఆపరేషన్ చేయించు. అరే జనం బానే ఉన్నారా? అయిందా? అంతా అయిందా? నేను చెప్పినట్టే అయిందా? నేను ఆ రోజే చెప్పాను, అదే ఊరిదో తెలీదు, ఎక్కువ వడ్డీ ఇస్తానందే ఆశపడొద్దు అని. ఆలకించారా? ఈ ఊరోన్ని, నమ్మకస్తుని, మర్యాదస్తుని నా దగ్గర సిట్టి ఏమంటే ఏమన్నారా? జోకర్ అన్నారండి. ఇప్పుడు ఏమైంది? గోలీసోడ ఖాళీ అయిందండి. అంటే సర్వమంగళం అయిందనమాట. అన్నారం ప్రసాదం నాగినట్టే మీ అందరినీ శాంతం నాగేసి వెళ్ళిపోయింది అది. ఏమే మంగ, ఆ పందాలు ఈ పందాలు కాస్త సంపాదించిన డబ్బు అంతా పట్టుకెళ్ళి దానికి ఇచ్చావు. ఇప్పుడు ఏమైంది? తెక్క కుదిరిందా? గలగల పారే గోదావరిలా లబలబా మాట్లాడేదానివి ఇప్పుడేంటో సైలెంట్ అయిపోయావా? ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. సార్, మీరు చెప్పిన కాఫీ షాప్ వచ్చింది సార్. హలో, వేర్ ఆర్ యు నిత్య? హాయ్ జై, కమింగ్, ఐఎమ్ ఆన్ ద వే. జస్ట్ 2 minutes. ఓకే. వాట్ హ్యాపెన్? కార్కి ఎవరో డాష్ ఇచ్చినట్టున్నారు సార్. దిగి చూడు. ఓహ్, సారీ సారీ. సార్ సార్, ఎవరో అమ్మాయి డాష్ ఇచ్చింది సార్. కారుకి చిన్న డ్యామేజ్ అయింది. లీవ్ ఇట్. ఇట్స్ ఓకే మేడం, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ.
హలో హలో హలో